G7 అంటే గ్రూప్ ఆఫ్ 7 దేశాల కూటమి. ఒకప్పుడు ఇవి సంపన్న దేశాలు. వాటి ప్రభావం ప్రపంచంపై తీవ్రంగా ఉండేది. ఆ దేశాలు నిర్ణయం తీసుకున్నాయి అంటే పక్కాగా జరుగుతుంది అన్న నమ్మకం ఉండేది. సాధ్యమైనంత వరకు ఈ గ్రూప్ ఏటా సమావేశమై ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, వాతావరణ మార్పులు, సంక్షోభాలపై చర్చించి తమ వంతు సాయం అందించేవి. లేదంటే ఆయా సమస్యల పరిష్కారానికి మార్గాలు వెతికేవి. అందుకే G7 వార్షిక సదస్సు అంటే ప్రపంచ మీడియా దృష్టి మొత్తం అటువైపే ఉండేది. కానీ కాలంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు కూడా మారిపోయాయి. G7 కూటమిలో ఉన్న దేశాల తీరులోనూ మార్పు వచ్చింది. అసలు G7కు ఇప్పటికీ విలువ ఉందా? ఈసారి G7 సదస్సు ఎజెండాలో ఏమున్నాయి? వాజ్ ది స్టోరీ. G7 ఈసారి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? మెలోనీ మత్తై ప్లాన్ని G7 ఆమోదిస్తుందా? G7 కూటమి నుంచి రష్యాను ఎందుకు గెంటేశారు? ఇటలీలో G7 శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైంది. ఇది 50వ G7 శిఖరాగ్ర సదస్సు. దక్షిణ ఇటలీలో ఈ సదస్సు జరుగుతోంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రపంచ నాయకులు స్టే చేస్తున్నారు. వారు గడుపుతున్న రిసార్ట్ పేరు బార్గో ఎగ్నాజియా. ఇటలీలోని పులియాలో ఈ రిసార్ట్ ఉంది. ఈ రిసార్ట్కు 7 దేశాల నాయకులు వెళ్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 7 దేశాలైన యునైటెడ్ స్టేట్స్, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా, యునైటెడ్ కింగ్డమ్ G7 కూటమిలో దేశాలున్నాయి. సింపుల్గా చెప్పాలంటే ధనిక దేశాల కూటమి ఇది. ఈ దేశాలకు చెందిన నాయకులు ప్రస్తుతం ఇటలీలో ఉన్నారు. ఇక్కడ ఇతర అతిథి దేశాలు కూడా ఉన్నాయి. ఈ అతిథుల జాబితాను ఆతిథ్యమిస్తున్న దేశమే నిర్ణయిస్తుంది. తమకు కావలసిన నేతలను ఆ దేశం ఆహ్వానించే అవకాశం ఉంది. ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ ఈ ఏడాది G7 సదస్సుకు భారీగానే అతిథులను ఆహ్వానించారు. ఈ జాబితాలో భారత ప్రధాని నరేంద్ర మోడీతో సహా 11 దేశాల నేతలు ఉన్నారు. G7 దేశాల సదస్సులో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. ఇండియా, ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్టం చేసేందుకు తాను కట్టుబడి ఉన్నానని ప్రధాని మోడీ చెప్పారు. ఇక ఇతర అతిథుల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, బ్రెజిల్ అధ్యక్షుడు లులా డెసిల్వా, జోర్డాన్ రాజు కింగ్ అబ్దుల్లా II, అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలే, సౌదీ కింగ్ మహమ్మద్ బిన్ సల్మాన్, వాటికన్ పోప్ ఫ్రాన్సిస్ ఉన్నారు. అయితే G7 శిఖరాగ్ర సదస్సుకు పోప్ హాజరవటం ఇదే తొలిసారి కావటం విశేషం. అతిథుల జాబితా చాలా పెద్దగా ఉండటమే కాదు, ఈసారి భిన్నంగా ఉంది. అంటే G7 ఎజెండాలో కీలకమైన విషయాలను చర్చించే అవకాశం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. G7 సదస్సులో మొదట ఆఫ్రికా నుంచే చర్చలు ప్రారంభం కానున్నాయి. ఈసారి సదస్సులో ఆఫ్రికానే టాప్ ఫోకస్గా నిలుస్తోంది. నిజానికి ఈ సదస్సుకు పలువురు ఆఫ్రికన్ నాయకులు తరలివచ్చారు. అయితే ఆఫ్రికా దేశాలతో సన్నిహిత సంబంధాలు పెట్టుకోవటానికి ఇటలీ ప్రధానికి ఇది పర్ఫెక్ట్ సమయంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇటలీకి అత్యంత క్లిష్టమైంది ఆఫ్రికా. ఆసియా దేశాల నుంచి వచ్చే అక్రమ వలసదారుల్ని నియంత్రించడం అతిపెద్ద సమస్యగా మారింది. ఈ విషయంలో ఆఫ్రికన్ లీడర్లతో కలిసి ఇటలీ ప్రధాని మెలోనీ పనిచేస్తున్నారు. అందుకోసం ఆమె తరచూ ఆఫ్రికాకు వెళ్తున్నారు. ఈ ఏడాది మార్చిలో మెలోనీ ఈజిప్టును సందర్శించారు. ఏప్రిల్లో ఇటలీ ప్రధాని టునీషియాలో పర్యటించారు. ఇప్పుడు ఆఫ్రికన్ లీడర్లకు ఆమె ఆతిథ్యమిస్తున్నారు. మత్తై ప్లాన్ని సమర్థవంతంగా తెరపైకి తీసుకొస్తున్నారు. అసలు మత్తై ప్లాన్ అంటే ఏంటి? ఆఫ్రికా, యూరోప్ మధ్య ఉన్న ఇటలీని ఎనర్జీ హబ్గా మార్చాలని మెలోనీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆఫ్రికా ఖండంలో పెద్ద ఎత్తున నిధులను వెచ్చించేందుకు ఆమె సిద్ధంగా ఉన్నారు. ఆఫ్రికా అభివృద్ధికి సహకారం అందిస్తున్నారు. దీంతో వలసలను అడ్డుకోవచ్చన్నది మెలోనీ ప్లాన్. మత్తై ప్లాన్ని మెలోనీ ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. ఇటలీకి చెందిన ప్రసిద్ధ క్రిస్టియన్ డెమోక్రాట్ ఆయిల్ దిగ్గజ సంస్థ ENI వ్యవస్థాపకుడు ఎన్నికో మత్తై పేరును ఈ ప్లాన్కు పెట్టారు. 2022 అక్టోబర్ 25న ఈ ప్లాన్ను తొలిసారి మెలోనీ ప్రకటించారు. ఈ ఇటలీ పవర్ హబ్ ప్లాన్కి G7 నాయకుల మద్దతును మెలోనీ ఆశిస్తున్నారు. ఈ సదస్సులో రెండో ఎజెండా గాజా ఇజ్రాయెల్ యుద్ధం. G7 చర్చల్లో ఇజ్రాయెల్ యుద్ధమే ప్రధానంగా మారుతోంది. అయితే దీని గురించి పెద్దగా G7 నాయకులు చర్చించే అవకాశాలు కనిపించటం లేదు. కేవలం వ్యాఖ్యలతోనే సరిపెట్టే అవకాశం ఉంది. ఎలాంటి చర్యలకు G7 ఉపక్రమించే అవకాశం లేదు. ఇప్పటికీ అమెరికా శాంతి ప్రతిపాదనలు చేసింది. దాన్నే అమలు చేయాలని G7 నేతలు కోరొచ్చు. ఇక మరో యుద్ధం పైన ఇక్కడ చర్చించే అవకాశం ఉంది. ఈ యుద్ధానికి సంబంధించి సదస్సులో 2 సెషన్లు నిర్వహించనున్నారు. ఈ సదస్సులోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మరింత సాయం కోరే అవకాశం ఉంది. అయితే జెలెన్స్కీ ఇక్కడ సాయం గురించి ప్రస్తావించకపోవచ్చని అనిపిస్తోంది.
ఎందుకంటే ఇప్పటికే G7 దేశాల అధినేతలు ఉక్రెయిన్కు 5,000 కోట్ల రుణాన్ని ఇవ్వటానికి అంగీకరించింది. ఈ నిధులను కూడా పశ్చిమ దేశాల్లోని రష్యా నిధులకు వచ్చే వడ్డీ ద్వారా చెల్లించనున్నారు. రష్యన్ సెంట్రల్ బ్యాంకుకు స్వదేశంలో, విదేశాల్లోని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఉన్నాయి. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత రష్యన్ నిధుల్ని పాశ్చాత్య దేశాలు బ్లాక్ చేశాయి. ఇప్పుడు యూరోప్, అమెరికా దేశాల్లోని బ్యాంకుల్లో ఉన్న నిధులను రష్యా వినియోగించుకోలేదు. అయినా ఆ నిధులు మాత్రం రష్యాకు చెందినవిగానే పరిగణిస్తారు. పశ్చిమ దేశాలు వాటిని ముట్టుకోవడం కూడా అసాధ్యం. అయితే ఈ నగదు నుంచి వచ్చే ఆదాయాన్ని మాత్రం పశ్చిమ దేశాలు వినియోగించుకోగలవు. ఆ నిధులనే ఉక్రెయిన్కు సాయం కింద అందించాలని అమెరికా, యూరోప్ దేశాలు ప్లాన్ వేశాయి. వీటితో పాటు ఆర్థిక భద్రత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఇతర అంశాలపైన G7 శిఖరాగ్ర సదస్సులో చర్చించనున్నారు. ఈ చర్చలకు సంబంధించిన అంశాలు G7 సదస్సు చివరి రోజు వెల్లడించనున్నారు. అయితే ఈ సదస్సులో నిర్ణయించిన అంశాలకు G7 కట్టుబడి ఉండాలన్న నియమం ఏమీ లేదు. కాకపోతే ఇది ఒక మార్గదర్శకం వంటిది మాత్రమే. సంపన్న దేశాల గ్రూపు ఎలా ఆలోచిస్తుందో ప్రపంచానికి తెలుస్తుంది. కానీ దానిపైన పెద్దగా పట్టింపులు లేవు. అయితే G7 అవసరం ఇప్పటికీ ఉందా అంటే దాని చరిత్ర గురించి తెలుసుకోవాలి. 1975లో 7 దేశాలు కలిసి ఏర్పాటు చేసిన గ్రూప్ ఇది. అప్పట్లో ఇది ప్రపంచంలోనే 7 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల సమూహం. ప్రపంచ జీడీపీలో ఈ 7 దేశాల వాటా 70% ఉంది. సో వారి వద్ద ధనం ఎక్కువగా ఉందన్నమాట. ఈ గ్రూప్లో 1998లో రష్యా చేరింది. దీంతో G7 కాస్త G8గా మారింది. కానీ ఆ తర్వాత 2014లో రష్యాను ఈ గ్రూప్ నుంచి బహిష్కరించారు. దానికి కారణం ఉక్రెయిన్కు చెందిన క్రిమియాను ఆక్రమించుకోవటమే. 2014 నుంచి మళ్లీ G7గానే కొనసాగుతోంది. చాలా కాలంగా G7 సదస్సు అంటే ఏదో పలహారశాలగా, కూల్ టేబుల్ మీట్గా మారింది. ఏదో అక్కడ కూర్చొని సరదాగా మాట్లాడుకోవటానికి మాత్రమే పనికొచ్చేలా మారింది. ఎందుకంటే గత దశాబ్దంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. ప్రపంచంలో వేగంగా మార్పులొచ్చాయి. దీంతో G7 ప్రాధాన్యం క్రమంగా క్షీణించింది. ఈ గ్రూప్ ప్రారంభంలో ప్రపంచ దేశాల జీడీపీలో ఈ గ్రూప్ వాటా 70% ఉండేది. అది కాస్త ఇప్పుడు 40%కి పడిపోయింది. G7 గ్రూప్ ప్రారంభమైన సమయంలో అంటే 1975లో ప్రపంచ జనాభా 406 కోట్ల మందికి పైగా ఉండేది. అప్పట్లో జనాభా గురించి కాకుండా కేవలం ధనిక దేశం అనే కారణంగానే ఈ గ్రూప్లో ఆయా దేశాలు చేరాయి. కానీ ఇప్పుడు ప్రపంచ జనాభా రెట్టింపైంది. ప్రస్తుతం ప్రపంచ జనాభా 811 కోట్ల మందికి పైగా ఉంది. అందులో G7 దేశాల జనాభా కేవలం 10% మంది మాత్రమే ఉంటారు. సో ఈ గ్రూప్ ప్రాతినిధ్యం తక్కువ అన్నమాట. అంతేకాదు బ్రిక్స్, G20 వంటి ఇతర గ్రూపుల నుంచి G7 గట్టి పోటీని ఎదుర్కొంటోంది. ఈ 2 కూటములు ఎక్కువ దేశాలకు, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అయితే G7 గ్రూప్ ఇప్పటికీ అతిపెద్ద ఆర్థిక క్లబ్గా ఉందా అంటే లేదనే చెప్పాలి. ఇది కేవలం గతానికి అవశేషంగానే మిగిలింది. అయితే ఈ గ్రూప్లో ఉన్న అమెరికానే ప్రపంచాన్ని శాసిస్తోంది. దీంతో ఈ గ్రూప్కి కొంత ప్రాధాన్యం ఉంది. ప్రపంచవ్యాప్తంగా G7ని ఎవరూ పెద్దగా పట్టించుకోవటం లేదు. గతేడాది G7 నిర్ణయించిన అంశాలను ఎంతవరకు అమలు చేశారు, ఎలాంటి సమస్యల్ని పరిష్కరించారు అన్నది చూస్తే ఈ గ్రూప్పై నిపుణులు పెదవి విరుస్తున్నారు. దీనికన్నా G20, బ్రిక్స్ గ్రూపులకే ప్రాధాన్యం ఎక్కువని పేర్కొంటున్నారు.